నా మీద ఒట్టు పెట్టుకోవడం కాదు. ఒట్టు పెట్టడం అంటే తనకి ఏది అత్యంత ప్రీతిపాత్రమో దాని మీద ఒట్టు పెట్టాలి. అంటే ఇది జరగకపోతే అది నశించిపోతుంది, అంత ఒట్టు పెడుతున్నానన్నాడు. తేనాజయ్యేన ముఖ్యేన రఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ బ్రూహియన్ మనసేచ్ఛసి యం ముహూర్తమ అపశ్యస్తు నజీవేయం అహం ధ్రువం తేన రామేణ కైకేయి శపేతే వచనక్రియాం. అజేయుడై ఈ భూభారమునంతటినీ వహించగలిగినటువంటి సమర్థుడైనటువంటి రాముడి మీద నాకు ఎంత ప్రీతి ఉందో నీకు తెలుసు. ఆ రాముణ్ణి చూడకుండా దశరథ బ్రతుకు అంటే ఒక్క క్షణం నేను బ్రతకలేను కైక. అలాంటి నా రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు అడిగిన వరాలు ఇస్తానన్నాడు. ఏ మాట తానన్నాడో ఇప్పుడు ఆ ఉపద్రవమే ఆయనకి రాబోతోంది. ఆవిడంది, నువ్వు నాకు వరమిస్తాను అని చేసినటువంటి ప్రతిజ్ఞ కోపగృహంలో చేశావు, ఎవ్వరూ లేరు కాబట్టి రాజు తలుచుకుంటే ఏముందండి, ఆవిడని అలాగే నిర్బంధించి, నేను అసలు కైక దగ్గరికి వెళ్ళలేదు, నన్నేం అడగలేదే అని వెళ్ళి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే, నువ్వు ధర్మం తప్పిపోయావని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనడానికి కొందరు సాక్షులు ఉన్నారని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నేను అడిగితే ఒకవేళ నన్ను నువ్వు ఇక్కడే విడిచిపెట్టి నిర్బంధించి వెళ్ళి నీ పని చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో. కొందరు సాక్షులు ఉన్నారు. నువ్వు నాకు వరాలు ఇచ్చి తీరుస్తానని శపథం చేశావు, రాముడి మీద ఒట్టు పెట్టావనడానికి సాక్షులు ఎవరో తెలుసా? చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహారాత్ర్యహనీదిశ జగచ్చ పృథివీచేయం సగంధర్వాస రాక్షసాః నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః యాని చాన్యాని భూతాని జానీయుః భాషితం తవ. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞస్సు సమాహితః వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. నీవు నాకిచ్చినటువంటి వరాన్ని చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, భూమి, దిగ్దేవతలు, మన అంతఃపురంలో ఆరాధన పొందుతున్నటువంటి దేవతలు, గృహంలో నివసించేటటువంటి దేవతలు, రాక్షసులు, రాత్రివేళ తిరిగేటటువంటి అసురులు, వీళ్ళందరూ సాక్షి. నువ్వు మాట ఇచ్చావు, నేను వరం అడుగుతున్నాను కాబట్టి రాజా నువ్వు మాట తప్పకూడదు, నాకిప్పుడు ఆ మాట తీర్చాలి. 2 వరాలు అడుగుతున్నాను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేనా భరతో మిభిషిచ్యతాం యో ద్వితీయో వరో దేవ దత్త ప్రీతేన మే త్వయా తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగతః నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రితః చీరాజన జటాధారి రామో భవతు తాపసః. నాకిస్తానన్న 2 వరాల్లో మొదటి వరం, రామచంద్రమూర్తిని యవ్వరాజ్య పట్టాభిషేకంలో కూర్చోపెట్టడానికి, రాముడికి పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు ఏ అభిషేక సంభారములను తెప్పించి సిద్ధం చేశావో వాటితోటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. నవపంచచ వర్షాణి అడిగేటప్పుడు 14 వర్షాణి అనలేదు ఆవిడ, 14 ఏళ్ళు అనలేదు. నవపంచ 5 9 5 అంది. దేవతలు ఆవిడ నాలుక మీద అలా అనిపించారు. కారణం ఏమిటంటే ఆ యుగంలో 14 ఏళ్ళు రాజ్యానికి దూరంగా ఉంటే ధర్మజ్ఞుడైన రాముడు వెనక్కి వచ్చి ఇంకా పట్టం కట్టుకోడు కాబట్టి 14 అయినా 9 5గా వెళ్ళినట్టు లెక్క. కాబట్టి నవపంచచ అనిపించారు. అందుకే మందర 14 అన్న ఈవిడ నవపంచచ అంది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత. 14 సంవత్సరాలు రాముడు అరణ్యంలో ఉండాలి. ఎలా ఉండాలి? చీరాజిన జటాధారి, ఆయన నారచీర కట్టుకోవాలి, అజినము కట్టుకోవాలి, జింక చర్మం, జటాధారి, జుత్తంతా కూడా జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి. సంస్కారం ఉండకూడదు జుత్తుకి. రామో భవతు తాపసః. రాముడు తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి. ఈ 2 నవరాలు ఇవి విన్నట్ట సంజ్ఞ కోల్పోయాడు అన్నారు. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే ఏమిటో ఒకసారి నేను జీవితంలో అనుభవించాను. పొట్టి గుమ్మం ఉండేది మా ఇంట్లో ఒక చోట. నేను ఏదో మాట్లాడితే గుమ్మం కింద చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అకస్మాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఒకసారి గభాలను లేచి నించున్నాను. ఖచ్చితంగా తల మధ్యలో తగిలి కింద పడిపోయాను. కింద పడిపోవడం వరకే తెలుసు నాకు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు నాకు ఏమీ తెలియలేదు అసలు.
5 నిమిషాల తర్వాత మళ్ళీ మెమరీ గెయిన్ చేసింది. ఏదో ఈశ్వర కృప వచ్చిందనుకోండి. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే అలా కళ్ళు తెరిచి ఉన్నా తనకేమీ తెలియకపోవడం. అంటే అసలు ఇంకా మేధస్సు స్తంభీభూతం అయిపోతుంది అనమాట. అలా స్తంభీభూతం అయిపోయింది దశరథుడికి. అంటే అసలు ఆయన ఊహించలేదు ఈ మాట. అసలు ఆయనకి ఆలోచన లేదేమీ, ప్రతిస్పందన లేదు. కోపం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఏమీ లేవు. జడీభూతుడైపోయాడు. అయిపోయి అలా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత సంజ్ఞ పొందాడు. పొంది ఆస్తరణం అంటే ఆసనం లేని నేల మీద ప్రభువు కూర్చోకూడదు. బ్రాహ్మణ పృష్టం కానీ ప్రభు పృష్టం కానీ ఆసనం లేకుండా తగలకూడదు. కాబట్టి ఆయన అది మరిచిపోయాడు. మరిచిపోయి ఇవాళ ఏ స్థితిని పొందేశాడంటే నేల మీద కూర్చుండిపోయాడు. కటిక నేల మీద కూర్చుని కన్నుల రెండింటి వెంట బాష్పధారలు కారిపోతున్నాయి. వలవల వల 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 ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అంతే ఆ కైకని చూశాడు. ఇప్పటి వరకు ప్రీతి అంతే. వెంటనే నోటి వెంట ఏమొచ్చిందంటే మనుష్యుల యొక్క కదలికలంటే ఇలా ఉంటాయి. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తమ రామేణ పాపం పాపే మయాపివా. ఇక్కడ కొంచెం దశరథుడు మాట ఇచ్చి ఉన్నాడు. నిజంగా అసలు దశరథుడేగా ఇది చెయ్యాలి. అంటే ఇప్పుడు దశరథుడి యొక్క పుత్ర వ్యామోహం అటువంటిది. రాముడి మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. నృశంసే ఓషి క్రూరురాల, దుష్టురాల, కులాన్ని నాశనం చేయడానికి, వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన దాన ఏ పాపం చేశాడు రాముడని ఇంత ఘోరమైన కోరిక కోరావే అన్నాడు. అంటే ఆయన మనస్సు మీద దెబ్బ కొట్టింది ఏదంటే రాముడు అరణ్యానికి వెళ్ళిపోవాలన్నమాట. మందర ఏ పట్టు పట్టిందో అది దశరథుడి గుండెల మీద తగిలింది. కాబట్టి యదాతే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవ తస్యైవత్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యత. రాముడు నిన్నెప్పుడు తల్లిగానే చూశాడు. అసలు నిన్నొక పినతల్లిగా రాముడు భావించలేదు. తల్లి బతికున్నంతకాలం చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు అభ్యున్నతే కోరుతుంది. అందుకే కట్టుకున్నవాడు తలకొరివి పెట్టినా ఉపశాంతి ఉండదు. కట్టుకున్నవాడి వల్ల పుట్టిన కొడుకు కొరివి పెడితే ప్రశాంతంగా కాలిపోతుంది ఆ కట్టె. అమ్మ అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరేటటువంటి అమృతమూర్తి. కౌసల్య కన్నా నిన్నమ్మగా చూశాడు కదే, నీ నోటంటే ఈ మాట ఎలా వచ్చింది? రాముడు అడవికి వెళ్ళిపోవాలని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? ఇంత ఘోరమైన మాట అంటావా? కౌసల్యావా సుమిత్రాం వా చజేయమపి వాశ్రియం జీవితం వాత్మనో రామం జీవితం వాత్మనో రామం నత్యేవ పితృవత్సలం. కౌసల్యని వదిలేయను, వదిలేస్తాను. సుమిత్రని వదిలేయను, వదిలిపెట్టేస్తాను దూరంగా. నీ ఐశ్వర్యాన్నంతటినీ వదిలేయను, వదిలిపెట్టేస్తాను. నా జీవితం వదిలేయమను, వదిలిపెట్టేస్తాను. రాముణ్ణి వదిలేయమని అనకే, నేను తట్టుకోలేను, వాడిని చూడకపోతే నేను ఉండలేనన్నాడు. అని ఆవిడ వంక చూసి ప్రార్థన చేశాడు. ఆవిడేం మారినట్టు కనపడలేదు. 2 చేతులెత్తి నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, తదలం త్యజ్యతామేష నిశ్చయ పాప నిశ్చయే అపితే చరణౌ మూర్ధ్య స్పృశాంయేష ప్రసీదమే. అసలు ఆ శ్లోకాలు కొంచెం చదవడానికే చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అసలు అయోధ్యకాండ చదివేటప్పుడు కన్నీళ్లు రాకుండా చదవడం చాలా కష్టం, చాలా కష్టం. అంత కదిపేస్తుంది గుండెని. ఆయన అన్నాడు, నీకు నమస్కారం చేయడం కాదు, నా నుదురు నీ పాదములకు తాటించి ప్రార్థిస్తున్నాను. నేను వంగి నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. ఈ ఒక్క వరం కోరకు, నేను ఉండలేదు రాముడు లేకుండా అని. నీకు ఎప్పుడు రాముడు భరతుడు సమానులనే దానివిగా. ఆయనకి మాటల ధోరణికి పొంతన లేదు. ఇంకా దీని తర్వాత ఇది, దీని ముందిది, దీని వెనక ఇది, అలా ఏం లేదు. ఏదో మాట్లాడేస్తున్నాడు అంతే. అంటే ఇంకా ఒక మూర్ఛ వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడో, ఒక చిత్తగా ఆ చాంచల్యం వచ్చిన వాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడు ఇంక దశరథుడు. అయిపోయి ఏదేదో ఏదేదో ఒక క్రమం లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు ఆతృతంతా ఏమిటంటే, నేను తినే అన్నానని కైకంటే బాగుండు అని. రాముడు భరతుడు నీకు సమానులనేదానివిగా, రాముడంటే నీకంత ప్రీతిగా. నాకు తెలుసు కైక, నేను నిజంగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యి రాముడికి వద్దు అంటే
నేను ఏమంటానో అని పరీక్ష చేయడానికి అన్నావు. నిజంగా నువ్వు ఆ మాట అంటావా? నువ్వు అనవు. కానీ చాలి పరిహాసం, ఇంకొద్దు కైక, నేను తట్టుకోలేకపోతున్నాను. పరిహాసానికే అన్నావు కదూ, ఏది పరిహాసానికే అన్నానను అన్నాడు. ఆవిడ అంటుందా? ఆవిడ అనలేదు. శుశ్రూషాం గౌరవం చేయవ ప్రమాణం వచన క్రియాం కస్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షభాత్. నీ అంతఃపురంలో ఎందరో ఉన్నారు నీకు శుశ్రూష చేసేవాళ్ళు. నిజంగా చెప్పు, నీకు శుశ్రూష చేసేవాళ్లలో అగ్రగణ్యుడు, కౌసల్య కన్నా ఎక్కువగా నీకు శుశ్రూష చేసేవాడు రామచంద్రమూర్తి. అంత శుశ్రూష చేస్తాడే, ఎందుకు అతని మీద అంత కోపం పెట్టుకున్నావే? ఎందుకంత కక్ష పెట్టుకుని ఈ మాట అడుగుతున్నావు? బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం చోపజీవినాం పరివాదోపవాదోవా రాఘవేనోపపద్యతే. ఆయన తప్పు చెయ్యకుండా చేశాడు అని అంటే అది నింద, ఆయన తప్పు చేసిన తర్వాత అంటే పరివాదం. రాముడి మీద అది లేదు ఇది లేదు, రాముడు తప్పు చేసింది లేదు, తప్పు చేశాడేమో అని అనుమానంతో చేసిన నింద లేదు. మరి నువ్వెందుకు రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలంటున్నావు? స్వాంత్యయన్ సర్వభూతాని రామ శుద్ధేన చేతస గృహ్ణాతి మనుజ వ్యాఘ్ర ప్రియై విషయవాసిన. రాముడు సర్వభూతముల చేత ప్రేమింపబడినటువంటి వాడు, శుద్ధమైన మనసున్నవాడు, మనుజుల యందు వ్యాఘ్రమ వంటివాడు. సత్యేన లోకాంజయితి దీనేం దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు ఈ లోకములనన్నింటినీ కూడా తన సత్యముతో జయించాడు, దీనులను దానములతో జయించాడు, గురువులను శుశ్రూషతో జయించాడు, వీరులను ధనస్సు మొదలైన ఆయుధాలతో జయించాడు. అటువంటి రాముడు అంతటి అద్భుత పరాక్రముడు, అంత మంచివాడు, లోకమంతా కోరుకుంటున్నటువంటి వాడు, ప్రియాతి ప్రియమైన రాముడు. అటువంటి రాముడు అరణ్యవాసం చెయ్యాలని నువ్వెందుకు కోరుతున్నావు? కైక, నీకు నేను ఒక్క మాట చెప్తాను విను. నేను చెప్పాను కదా, పొంతన లేదు ఆ మాటలకి. ఇంకా ఏది మాట్లాడుతున్నాడో, దేని తర్వాత ఏది మాట్లాడుతున్నాడో తెలియదు. మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః దీనం లాలప్య మానస్య కారుణ్యం కర్తుమర్హసి. నేను దీనుణ్ణి, అయిపోయింది నా జీవితం, ఇంకెంతో కాలం ఉండను, చరమాంకానికి వచ్చేసాను, బతికినంత కాలం బ్రతకను, తొందరలోనే చనిపోతాను కైక. చనిపోయే లోపల నువ్వు భార్యవి కనుక వృద్ధుణ్ణైపోయాను కాబట్టి నువ్వు నన్ను లాలించాలి. నేను పసిపిల్లాల్లా ప్రవర్తిస్తే నన్ను లాలించవలసిన దానివి, నువ్వు నన్ను ఇంత బాధ పెడతావా? చిట్ట చివరిలో నేను ఏడుస్తూ చచ్చిపోయేలా చెయ్యొద్దు కైక, నా మాట విను, ఈ వరం అడక్కు అని అంజలిం కుర్మి కైకేయి పాదౌచాపి స్పృశామితే శరణం భవరామస్య మా ధర్మో మామిహ స్పృశేత్. నీ రెండు కాళ్ళు పట్టుకుంటున్నాను కైక, నేను అధర్మంతో రాముడికి రాజ్యం ఇవ్వలేదన్న బాధ నాకు లేకుండా చూడని వంగి రెండు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి పట్టుకోలేక కన్నుల నీటిధారల చేత కన్నులు సరిగా కనపడక తూలి పడిపోయాడు. ఇంత జరిగితే ఆవిడంది, ఎందుకలా మూర్ఛిల్లిపోతున్నావు, ఎందుకలా స్పృహ తప్పుతావు, ఎందుకలా కన్నీరు కారుస్తూ భూమి మీద పడిపోతావు, నా కాళ్ళ మీద పడిపోతావు, నీకు బుద్ధుందా లేదా? శీభ్య శేనకపోతియే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీ దత్వా జగామగతి ముత్తమాం. చచ్చిపోతానంటున్నావు. ఒకానొకప్పుడు ఒక డేగ ఒక పావురాన్ని తరువుకొస్తే, ఆ పావురానికి డేగకి మధ్యలో వాగ్వివాదం వస్తే శిబి చక్రవర్తి ఆ పావురాన్ని రక్షించడం కోసం డేగకి పావురం ఎత్తు మాంసం తన తొడలోంచి కోసి ఇచ్చాడు. అలర్కుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే తన కన్నులు రెండు పీకి దానం చేశాడు. ఆడిన మాటకు అలా కట్టుపడ్డారు వాళ్ళు. సత్యం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యాభిషేచ్య సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే. దుర్మార్గుడా. ఇంకా మంధర అసూయకి ఇది పరాకాష్ఠ. ఆవిడ ఎక్కించిన విషం ఏదో అది కక్కుతోంది కైక. ఆవిడంది, దుర్మతే, ఓ దుర్బుద్ధి, సత్యం ధర్మం పరిత్యజ్య, సత్యం ధర్మం వదిలేద్దాం అనుకున్నావా? రాముణ్ణి రాజ్యం ఇచ్చి కట్టబెడదాం అనుకుంటున్నావా? సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి, రాజ్యం రాముడికిచ్చి కౌసల్యతో కులుకుదాం ప్రతిరోజు అనుకుంటున్నావా? దుర్మతే, దుష్టబుద్ధి, నాకు తెలియదు అనుకుంటున్నావా?
నేను అన్న వరాలకి కట్టుబడి నువ్వు రాజ్యం ఇవ్వవలసింది. సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద నమయా సత్కృతాదేవి సత్కారార్హా కృతే తవ ఇదానీం తపతి మాం యన్మయా సుకృతం త్వయి అపథ్య వ్యంజనోపేతం భుక్తమన్న మివాతురం విప్రకారంచ రామస్య సంప్రయాణం వనస్య చ సుమిత్రా ప్రేక్షవై భీత కథం మే విశేషిష్యతి కృపణం బత వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం రామం చ వచనమాశ్రితం వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ. నీ మాట ప్రకారం నేనే కానీ నిజంగా రాముణ్ణి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమని పంపించేస్తే నేను ఏ పాపం కట్టుకున్నవాడిని అయిపోతానో తెలుసా? బాగా వండుకున్న కూర అనుకుని విషం కలిసిన కూర తిన్నవాడు ఏ తప్పు చేసి ఎలా ప్రాణం పోగొట్టుకుంటాడో అలా ప్రియపత్నివి అని నిన్ను ఆదరించినందుకు, నీతో సఖ్యంగా ఉన్నందుకు, వరాలిచ్చినందుకు నా తలకి చుట్టుకుని విషాహారం తిన్నవాడు చచ్చిపోయినట్టు నీకు వరం అనుగ్రహించినందుకు నేను రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమన్న మరుక్షణంలో రాముడు కనపడ్డం మానేస్తే నేను చచ్చిపోతాను, నా ప్రాణం పోతుంది, నే ప్రేతత్వాన్ని పొందుతాను. నా ప్రాణం పోతే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు, నువ్వు భర్త పోయిన దానివి అవుతావు. ఏమిటో అనుకుంటున్నావు? పైగా నీకు ఇంకొక మాట చెప్పనా? రాముడు అరణ్యవాసానికి నడిచి వెళ్ళిపోతుంటే నారచీర కట్టుకుని ఏడుస్తూ సుమిత్ర అక్కడ నిలబడి నా వంక భయంగా చూసి, అమ్మో ఇటువంటి పనులు కూడా చేయగలడా? లేక కడుపున పుట్టినటువంటి పరమ ధర్మాత్ముడు సుగుణాభిరాముడైన పెద్ద కొడుకుని నారచీరలు కట్టి అడవికి పంపిస్తాడా? కైకమ్మకి వరం ఇచ్చానని ఇంత దుర్మార్గుడా నా భర్త అని భయంగా నా వంక చూస్తుంటే నేను తట్టుకోగలనా? కైక ఆలోచించు. పరమ ధార్మికురాలు, ఎన్నడూ నన్నేదీ అడగలేదు. వ్రతాలతో, నోములతో, పూజలతో, తపస్సుతో, అగ్నికార్యంతో, బ్రాహ్మణుల్ని సమారాధనతో కాలం వెళ్ళబుచ్చింది. నా అభ్యున్నతిని కోరి వ్రతం చేసి నా దగ్గరికి వస్తే నేను అభినందించలేదు, నువ్వేమైనా అంటావని. అటువంటి కౌసల్య లేక పుట్టిన కొడుకయ్యా, పెద్దవాడయ్యా, రాజ్యం ఇవ్వకపోతే ఇవ్వపోయావు, నారచీరలు కట్టి అడవికి పంపిస్తావా అని అడిగి ఏడుస్తూ నా ఎదురుగుండా నిలబడితే నేనేం సమాధానం చెప్పుకోను? కైక, బాధ నాది, అర్థం చేసుకో. నన్ను ఇంత కష్టపెడతావా? నీకు నేనేం అపకారం చేశాను? నిన్ను ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నాను. పైగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే ధర్మపత్ని ప్రాణసమాన అయినటువంటి సీతమ్మ కిన్నెరుడు కనపడక కిన్నెరి హిమవత్ పర్వత పార్శ్వమునందు పడి ఏడ్చినట్టు నా పెద్ద కోడలు వైదేహి, జనక మహారాజు గారి కూతురు అయోనిజ సీతమ్మ నేలపడి ఏడుస్తుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని నేను నా పెద్ద కోడలి వంక చూసి ఏమని చెప్పను? ఎందుకు పంపించానని చెప్పను? వద్దు కైక, నా మాట విను, నేను తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ నా కళ్ళ ముందు కనపడుతుంటే నాకు తల కదిలిపోతోంది, నా ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టున్నాయి. నా మాట విను. నా బాధ అంతా ఏమిటో తెలుసా? రాముణ్ణి పిలిచి రామాను అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నాన్నగారు, మీరెవరు రాజ్యం ఇవ్వనడానికి అని నన్ను ఖైదు చేసి పుచ్చుకునే కొడుకైతే నేను సంతోషించాను. అలా అనడు నా కొడుకు. వెళ్ళిపో అంటే నాన్నగారు అంతకన్నా నాకేం కావాలి, వెళ్ళిపోతానంటాడు. బ్రహ్మచర్యంలో ఆ గురువుల్ని సేవిస్తూ బ్రహ్మచర్య దీక్షతో అగ్నికార్యం చేస్తూ మంత్రజపం చేస్తూ రాచరికపు భోగాలు అనుభవించగలిగి ఉండి కూడా క్రమశిక్షణతో కష్టపడ్డాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా నా కొడుకు సంతోషపడిందే లేదు కైక. ఇంకా ఆనందంగా ఉన్నాడని అనుకోకముందే ఏమి దండకారణ్యం! ఆ నేల మీద రాలినటువంటి గింజలు ఏరుకోవడమా, దొరికిన కందమూలాలు తినడమా, పట్టుపుట్టాలు కట్టుకోవలసిన రాముడు నారచీరలు కట్టుకోవడమా, కేశపాశాల మీద జిల్లేడు పాలు పోసుకుని అదంతా కొప్పు కట్టుకోవడమా, ధనుర్బాణాలు పట్టుకోవడమా, కాళ్ళకి చెప్పులు లేకుండా దండకారణ్యంలో తిరగడమా, నేల మీద పడుకోవడమా, హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణానాదానికి నిద్ర లేవవలసిన వాడు క్రూరమైన జంతువుల అరుపులకి ఉలిక్కిపడి లేస్తూ ఉండడమా? ఎక్కడున్నాడో, ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా, కంటికి కనపడకుండా ఆక్రోశిస్తూ నేను ఇక్కడ అన్నం తిని బ్రతకగలనని అనుకుంటున్నావా కైక?
వద్దు, నా మాట విను. నీకు తెలిసి అడిగావో తెలియక అడిగావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు తెలిసి కూడా మంకుపట్టు పట్టి నీకు రాజ్యమే కావాలంటే, ఇదే భరతుడి హృదయం కూడా అయితే, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ మాట జరగాలి అని నువ్వు కోరుకున్న ఉత్తర క్షణంలో నా శవమే నీకు కనపడుతుంది. నేను బతకలేను, మరణిస్తాను. రాముడు వెళ్ళిపోగానే చచ్చిపోతాను. చచ్చిపోయిన తరువాత భరతుడొచ్చి నాకు ప్రేతకార్యం చెయ్యడం కానీ, నా శవాన్ని ముట్టుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. అనార్యగితి మామార్యాహ, ఎంత దారుణమైన మాట అన్నాడంటే ఆయన ఆ రోజున. నిజంగా ఒకవేళ భరతుడికి కూడా రాజ్యం నందు అనురక్తి ఉంటే, ప్రియం చేత్ భరతస్యైతత్ రామ ప్రవ్రజానం భవేత్ మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుష. నా ఆయుర్దాయం అయిపోయి నేను పడిపోయిన తర్వాత నా ప్రేతాన్ని కూడా భరతుడు ముట్టుకొనకుండా ఉండుగాక. కాబట్టి నా మాట విను. నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని అనుకుంటున్నావు. రామభరతుడు రెండు కాదు. భరతుడు పరమధర్మాత్ముడు, జ్యేష్ఠుడైన రాముని యందు ప్రీతి కలిగినవాడు. నువ్వు అడిగిన ఈ వరం వల్ల దక్కే ప్రయోజనం ఒక్కటే. ఈ వరం సంగతి రాముడికి తెలియగానే రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోగానే నేను చచ్చిపోతాను. చచ్చిపోగానే నా శరీరాన్ని తైల ద్రోణిలో పెడతారు. భరతుడు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి మేనమామ గారి ఇంటి నుంచి వస్తాడు. మేనమామ గారి ఇంటి నుంచి వచ్చి నా శవాన్ని భరతుడు చూస్తాడు. చూసిన భరతుడు రాజ్యం తీసుకోడు. ధర్మాత్ముడై నిన్ను నింద చేస్తాడు. ఎందుకడిగా వరాలని అడుగుతాడు. అప్పుడు ఇటు భర్త లేక అటు బిడ్డకి రాజ్యమూ లేక రెండిటి మధ్య నలిగిపోయి నీతో పాటు పెద్ద భార్యల్ని కూడా విధవల్ని చేస్తావు. రాజ్యాన్ని రాజు లేకుండా చేస్తావు. ఏడుస్తూ భర్త మరణించినటువంటి విషయానికి కారణమవుతావు. కైకా నా మాట విన. నువ్వు వినవేమోనని నేను నిన్ను ప్రాధేయపడుతున్నానని సభూమి పాలో విలసన్ననధవత్ స్త్రియా గృహీతో హృదయే తిమాత్రయా పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారితౌ బుభావ సంస్పృశ్య యథాతురస్తథా. నీ పాదముల మీద నా తల వేరొక్క మాట ఉంచి ప్రార్థన చేస్తున్నాను కైకా. నా కన్నీళ్లతో కడుగుతాను నీ కాళ్ళు. ఈ వరం అడక్కు అని వంగి వృద్ధుడైపోయిన రాజు వణికిపోతూ ఆమె పాదముల మీద తల పెడదామని ముందుకు వంగితే ఆయన తల తన పాదముల మీద పడితే ఒకవేళ ఒప్పుకోవలసి వస్తుందేమోనని కనీసం ముందుకి పడిపోతున్న భర్తని చేతులతో కూడా పట్టుకోకుండా క్రూరంగా వెనక్కి నడిచి వెళ్ళిపోతే తల నేలకి తగిలి స్పృహ తప్పిపోయేటట్టుగా దశరథుడు ముందుకు తూలి పడిపోయాడు. అంత క్రౌర్యం ఆవహించింది కైకలో, అంత రెచ్చగొట్టింది మంథర. అసూయ ఎంత దూరం వెడుతుందో పెద్దలు మీరు ఆలోచించెదరుగాక. ఇంత దారుణం జరిగిన తర్వాత అందరికీ తెల్లవారిపోయింది, దశరథుడికి ఇలా తెల్లవారుతోంది. అప్పటికి ఎన్ని మార్లు స్పృహ తప్పిపోయాడో, ఎంత ఏడ్చాడో, జుత్తంతా చిమ్ముకుపోయింది. ఏడు పెరగని రాజు ఏడ్చి 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 కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు పైకి ఉబిగిపోయి కన్నులు గుడ్లు పోట్లొచ్చి శిరోభారంతో ఉన్నాడు. శరీరం అంతా వణికిపోతోంది. తెల్లవారింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెలుతురు వంక చూసి అన్నాడు, ఓ చీకటి, నువ్వు వెళ్ళవద్దు. నువ్వు వెడితే సూర్యోదయం అయితే అభిషేకం చెయ్యమని వచ్చినటువంటి నా రాముడితో నేను మాట్లాడలేను. నా రాముడితో ఈ మాట చెప్పలేను. అందుకని ఈ రాత్రి నువ్వు ఇలాగే ఉండిపో అని చీకటితో ప్రాధేయపడ్డాడు. అంటే ఎంత వెంపర్లాడిపోయాడు దశరథుడు ఆ రోజున. ఈలోగా సుమంత్రుడు వచ్చాడు. వచ్చి ప్రభువు నిద్రలేచి ఉంటాడు అనుకున్నాడు. అంతఃపురం లోపలి వరకు వెళ్ళి ప్రభువు పడుకున్నటువంటి శయనాగారం తలుపు దగ్గర నిలబడి ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి ఎంత శుభవాక్యములతో నిద్రలేపుతాడో అటువంటి శుభవాక్యములతో, మహారాజా నేను నిన్ను నిద్రలేపుతున్నాను. వేదాంగాది 14 విద్యలు చతుర్ముఖ బ్రహ్మగారిని ఎలా నిద్రలేపుతాయో అలా నిద్రలేపుతున్నాను. ప్రభు నీకు శుభమగుగాక, మంగళమగుగాక. సూర్యోదయం అయిపోయింది. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక క్రతువు జరగవలసింది. ప్రభు నీ కోసం, నీ దర్శనం కోసం జానపదులు పౌరులు వేచి ఉన్నారు. లేచి నువ్వు వారికి దర్శనం ఇవ్వవలసింది అన్నాడు. ప్రభువు ఇసి ఇక మాట్లాడవద్దన్నాడు. ఆ స్తోత్రాన్ని తట్టుకోలేకపోయాడు. లోపల నుంచి కైకమ్మంది, సుమంత్రరాజారజనీం రామహర్ష సముత్సుక
ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమే ఇవాన్ తద్గచ్చత్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామమానయ భద్రంతే నాత్ర కార్య విచారణ. ప్రభువు రాత్రల్లా నిద్రపోలేదు. రాముడికి పట్టాభిషేకం ఇలా జరగాలి అలా జరగాలి అని ఆనందోత్సాహంతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంత సంతోషంతో ఉన్నాడేమో రాత్రంతా నిద్రపోకుండా బడలి ఇప్పుడే పడుకున్నాడు. అందుకని ఇప్పుడు ప్రభువుని ఇబ్బంది పెట్టకు, తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా. ఇది ప్రభువు చెప్పాలనుకోకు, ప్రభువు చెప్పమని చెప్తేనే నీ చెప్తున్నాను, ఆలస్యం చేయకు, రాముణ్ణి తీసుకురా. ఆయన అప్పటికే నిస్సత్తువని పొందాడు దశరథుడు. ఆ కైక వంక చూశాడు ఆశ్చర్యంగా. ఎంత నాటకం ఆడుతోంది అనుకున్నాడు. రాత్రల్లా సంతోషంగా ఉన్నాడా? ఈసీ అన్నాడు. అంతకన్నా ఇంకేం అనలేకపోయాడు. సుమంత్రుడు రథం పట్టుకుని వెడుతున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి. అప్పటికే పౌరులు, జానపదులు, వశిష్ఠుడు, రాజర్షులు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి, ఆ మిగిలినటువంటి వణిక్ ప్రముఖులు, నగర ప్రముఖులు అందరూ వచ్చి సూర్యోదయం అయిపోతోంది. పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. తెల్లని పూలదండలు వచ్చేసాయి, పాలికలు వచ్చేసాయి, ప్రమిదలు వచ్చేసాయి, నవధాన్యాలు వచ్చేసాయి, పేలాలు వచ్చేసాయి, తేనె వచ్చేసింది, ఇతరమైన సంబారాలు వచ్చేసాయి, పూర్తి పులిచర్మం తీసుకొచ్చేశారు. ఆ బంగారపు తొడుగులు కలిగినటువంటి ఎత్తైనటువంటి ఒక ఎద్దుని తీసుకొచ్చి అక్కడి నించోపెట్టారు. భద్రగజాన్ని తీసుకొచ్చారు. ఔదంబర పీఠం అంటే మేడి కర్రతో చేసినటువంటి భద్రపీఠాన్ని తీసుకొచ్చారు. అభిషేకం చేయడానికి నదీ జలాలు తీసుకొచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి. చక్రవర్తి బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? దశరథ మహారాజు గారు తొందరగా వెళ్ళి ఒకసారి కనుక్కోండి అన్నారు. మీరెవ్వరూ తొందరపడద్దు, రాజు ఎందుకు ఇంకా బయటికి రాలేదో, రాజు మాట నాకెందుకు వినపడలేదో లోపలికి వెళ్ళి అడిగొస్తానని సుమంత్రుడు కొంచెం దగ్గరగా వచ్చాడు. తలుపు నుంచి దగ్గరగా వచ్చి ఆ అడ్డంగా ఆ తల్పం దగ్గర కట్టబడినటువంటి వస్త్రానికి యువతల వైపుకి నిలబడి, మహారాజా బయట పౌరులు, జానపదులు, ఋషులు ఎదురు చూస్తున్నారు మీ దర్శనం కోసం. సూర్యోదయం అయిపోయింది, మీరు రాకపోవడానికి కారణమేమి అన్నాడు. విసిగించకు, చెప్పింది కదా కైక, వెళ్ళి రాముణ్ణి తీసుకురా, అదే నా ఆజ్ఞ అన్నాడు. అంతకన్నా మాట్లాడగలిగిన స్థితిలో, ముఖం చూపించగలిగిన స్థితిలో దశరథుడు లేడు. ఎందుకంటే ఏడ్చాడు కైకతో. రేపు బ్రాహ్మణులు, పెద్దలు, గురువులు వచ్చి ఎందుకు పంపించావు రాముణ్ణి అరణ్యానికి అని అడిగితే నేనేం చెప్పను? నేను రాజ్యంలో తిరుగుతుంటే కైకమ్మ మాట కోసమని ఆడదాని మాట పట్టుకుని కామాతురతతో కన్న కొడుకుని రాజ్యాంతరం పంపించినటువంటి తాగుబోతు అయిన బ్రాహ్మణుడి కన్నా దరిద్రుడి దశరథుడని చెప్పుకుంటుంటే నేను ఏమి తిరిగి చెప్పుకోను? నా కన్న కొడుకు పెద్దవాడు అరణ్యంలో తిరుగుతుంటే నేను ఇక్కడ ఏ సుఖశాంతులతో బ్రతకను. కైక నన్ను అర్థం చేసుకో, తెల్లవారితే పట్టాభిషేకం అని నిర్ణయించి ప్రకటించేశాను, ఊరంతా ఏమని చెప్పను? సంబారాలు సిద్ధమైపోయాయి, నా మాట విను, నన్ను అల్లరి పెట్టకన్నాడు. ఆవిడ వినలేదు. కాబట్టి ఇప్పుడు సుమంత్రుడు బయలుదేరి రామచంద్రమూర్తి యొక్క గృహానికి వెళ్ళారు. అక్కడంతా మంచి సంతోషంగా హడావిడిగా ఉంది. ఆ సంతోషంగా వెళ్ళేసరికి పాపం పట్టాభిషేకం జరుగుతుందన్న ఉత్సాహంతో ఉపవాసం చేసి ఆయన తెల్లవారుజామున సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అన్ని అనుష్ఠానం చేసి ఉన్నాడు. ఆ అనుష్ఠానం చేసి ఉన్న సందర్భంలో సుమంత్రుడు వచ్చాడనేసరికి సంతోషించాడు. సంతోషించి నేనిప్పుడు దశరథ మహారాజు గారి అంతఃపురానికి మీరు కోరుకున్నట్టే తప్పకుండా బయలుదేరి వస్తున్నాను, నాకు పట్టాభిషేకం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు రాముడు బయలుదేరి దశరథ మహారాజు గారి అంతఃపురానికి వెడుతుంటే మిత్రులందరూ కూడా అంతే కోలాహలంతో, సంతోషంతో తిరిగి రాముడు పట్టాభిషేకం చేసుకుని వస్తాడు అని అనుకున్నారు. సీతమ్మ తల్లి ఆయనతో పాటు అనుగమించి ఆయనని పంపించడం కోసమని చెప్పి ద్వారం వరకే వచ్చిందట, బయటికి రాలేదుట. రామాయణం ధర్మశాస్త్రం కదండి. పతి సమ్మానిత సీత భర్తారం అసితేక్షణ అద్వారం అనువ్రాజ మంగళాన్యభిదజుషి. ఆవిడ ద్వారం వరకే ఎందుకు వచ్చింది అంటే, శుభకార్యం మీద కానీ ఏదైనా మంగళప్రదమైనటువంటి విషయం మీద కానీ భర్త బయలుదేరి వెళ్ళేటప్పుడు భర్తని గుమ్మం దాటి బయటికి వచ్చి భార్య సాగనంపకూడదు. గుమ్మానికి లోపల ఉండి భార్య సాగనంపాలి. కాబట్టి ఆవిడ పతి సమ్మానిత సీత. చాలా సంతోషంగా సీత, నేను యవరాజ్య పట్టాభిషేకానికి ఎడుతున్నాను అంటే మీరు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని వస్తారు,
అని పరమప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీత, అసితేక్షణ నల్లని చూపులు కలిగిన తల్లి, ఆద్వారం అనువవ్రాజ, అక్కడ ఆ ద్వారము యొక్క గడప వరకు వచ్చింది.